పుష్ప 2 సెన్సార్ పూర్తయిపోయింది. 3 గంటల 20 నిమిషాల రన్ టైంతో డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. సెన్సార్ అయ్యిందంటే రకరకాల వార్తలు నెట్టింట చెక్కలు కొడతాయి. యానిమల్ నిడివితో వస్తున్న పుష్ప 2 బోర్ కొడుతుందా కొట్టదా? పుష్ప 3కి లీడ్ ఇచ్చారా లేదా? హైలైట్ గా నిలిచే సీన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. పుష్ప 2 సెన్సార్ కాకముందే 3 గంటల 20 నిమిషాల నిడివిపై మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చాడు. ఇదే బ్యానర్ లో రూపొందుతున్న రాబిన్హుడ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 3 గంటల 20 నిమిషాలున్న పేరే గాని ఎక్కడా బోర్ కొట్టదని, 2.5 గంటల సినిమా చూసినట్టు ఉంటుంది అన్నారు నిర్మాత నవీన్. పుష్ప 3 ఉంటుందని ఏడాది క్రితమే బన్నీ చెప్పేశాడు. 3 గంటల 20 నిమిషాలు రావడంతో థర్డ్ పార్ట్ ఉండదని, అందుకే ఇంత లెంత్ వచ్చిందన్న ఊహాగానాలకు తెరపడింది. దేవరలా ఓ క్వశ్చన్ మార్క్ తో ఎగ్జైట్మెంట్ పాయింట్ తో 3వ పార్ట్ కి లీడ్ ఇచ్చారని తెలిసింది. ఇక అందరూ ముందు నుంచి చెబుతున్నట్టే జాతర సీన్ హైలైట్ అవుతుందట. దాదాపు అరగంట సేపు సాగే ఈ సీన్ అల్లు అర్జున్ 1 మ్యాన్ షోగా నిలుస్తుంది అని టాక్. కొచ్చి ప్రమోషన్ కి వెళ్లిన బన్నీ సర్ప్రైజ్ విషయాన్ని బయటపెట్టాడు. ఓ పాట మాత్రం అన్ని భాషల్లోనూ మలయాళం లిరిక్స్ తో మొదలవుతుందన్నాడు. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ కి దేవిశ్రీతో పాటు మరో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్, అజనీష్, శ్యామ్ వర్క్ చేశారు. పుష్ప 2 బీజిఎం లో తనొక పార్ట్ మాత్రమేనని తమన్ చెప్పాడు కూడా. అయితే సెన్సార్ కాపీలో తమన్ ఇచ్చిన ఆర్ఆర్ ఎందుకు లేదు? హ్యావ్ ఎ లుక్. అనుకున్న టైంలో ఆర్ఆర్ పూర్తవ్వాలన్న టార్గెట్ తో మరో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఆర్ఆర్ చేయించడం వివాదాస్పదమైంది. చెన్నై ఈవెంట్ లో దేవిశ్రీ నిర్మాతపై చేసిన కామెంట్స్ తో ఇది బయటపడింది. నిర్మాత రవి ఇచ్చిన వివరణ పక్కన పెడితే 2 సీన్స్ కి అజనీష్, శ్యామ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ తో దేవిశ్రీ ఇచ్చిన ఆర్ఆర్ఏ ఉందని తెలిసింది. దేవిశ్రీ తమన్ మధ్య చాలా కాలంగా మ్యూజిక్ ఫైట్ నడుస్తోంది. దీంతో దేవిశ్రీ ఒత్తిడి మేరకు ఆయన బీజిఎంఏ ఉంచారన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చి దేవిశ్రీ ఈగోని హర్ట్ చేయగా లేటెస్ట్ గా తమన్ ఇచ్చిన బీజిఎం లేకపోవడం షాక్ ఇస్తోంది. పుష్ప 2 హైప్ ని బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది. పుష్ప 2 కి తెలుగులో కంటే హిందీలో ఎక్కువ క్రేజ్ ఉంది. దీంతో డిసెంబర్ 6న రావాల్సిన చావా ఫిబ్రవరి 14th కి వెళ్లిపోయింది. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటిస్తున్నారు.